డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం అసలు చాలా ఎక్కువ. అండ్ యూత్ అయితే మరి. యెస్. ఈ కలలన్నీ నిజం చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తోంది? యెస్. అందరూ కలలు కంటారు. అందరూ కలలు కన్నప్పటికీ గూడా కొందరు మాత్రమే ఆ కలను సాకారం చేసుకుంటారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ లోపల ఉండే పాజిటివ్ ఎనర్జీ అని. అంటే వైబ్రేషన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. హుహు. వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా మారిపోతుంటది. అంటే ఎవరైతే సక్సెస్‌ఫుల్ అవ్వాలని అనుకున్నారో వారి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది మేడం. అంటే ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఏ పనినైనా సరే వాళ్ళు చేయగలరు అనే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంటారు. వారు అలా వెళ్ళడం వల్ల మాత్రమే అవన్నీ సాకారం అవుతుంటాయి. ఇక్కడ మీరు చూడండి చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పనులు చేస్తాం అనుకుంటారు. కానీ చిన్న చిన్న పనులు చేయడం గాదు. గొప్ప గొప్ప కలలు కనమంటారు. ఇక్కడ చూస్తే చిన్న చిన్న పనులు చేయడం గాదు. గొప్ప కలలుగాను పెద్ద పనులు చేపట్టు. ముందు వారు ఏ కలలు కనడానికి కూడా భయపడిపోతారు. ఎందుకని మీరు అడిగినట్టుగా కొంతమంది డ్రీమ్ కూడా చేయలేరు. నేనింతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. హ్మ్. గొప్ప కల గనడానికి కూడా భయపడిపోతుంటారు. బట్ ఆ కలనే భయపడుతున్నారంటే నిజ జీవితంలో వారు సాధిస్తారంటారా దీప హ్మ్. గారు? లేదు. ఫస్ట్ కలగను. ఎంత పెద్ద కలగనమంటే అంటే చాలా పెద్దగా నీ జీవితంలో ప్రతీది కూడా నువ్వు సాధించగలవు అన్న పెద్ద కలగను. ఆ కల కోసం ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చెయి. కృషి చెయి. కృషి ఎలా అంటే మేము క్లాసెస్‌లో చెప్తున్నామండి దీప గారు. అంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది మా క్లాస్‌లో. వీటి ద్వారా ఏమవుద్దంటే వాళ్ళలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ కావచ్చు, వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కావచ్చు, అవన్నీ తీసేస్తాం. చాలామంది కలలు కంటారు. బట్ ఎందుకు కలను సాకారం చేసుకోవాలి అంటే వాళ్ళ లోపల బద్ధకం ఉందనుకోండి చేసుకోలేరు.